నన్నే ధిక్కరిస్తావా? తండ్రి, నన్ను చంపినా సరే నేను హరినామస్మరణ మానను. నీవు కూడా ఆ హరిని పూజించు, నిన్ను అనుగ్రహిస్తాడు. స్వామి, ప్రహ్లాదుడు మన సుపుత్రుడు, అతన్ని క్షమించి వదిలివేయండి. స్వామి, అతన్ని శిక్షించకండి. నా ఒక్కగానొక్క కొడుకు ప్రహ్లాదుడు స్వామి, మన వంశాంకురం స్వామి, అతన్ని ఏమీ చేయకండి స్వామి, క్షమించి వదిలిపెట్టండి. నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చెప్పు, వెంటనే అతన్ని సంహరిస్తాను. హరి ఇందుగలడందు లేడని సందేహము అనదు. ఎందెందు వెతికి చూసినా హరి సర్వోపగతుండు. తండ్రి, హరి ఎక్కడైనా ఉంటాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఓ, ఈ స్తంభంలో కూడా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కానీ పిరికి పందిలా దాక్కుని లేడు. హరి వీర భయంకరంగా దీనిని చీల్చుకొని రాగలడు. కావాలంటే పగలగొట్టి చూడండి ఈ స్తంభాన్ని. శ్రీహరి తన భక్తులను రక్షించడానికి సదా సిద్ధంగా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు. అయితే ఈ స్తంభాన్ని పగలగొట్టి నీ హరిని సంహరిస్తాను, చూడు. తండ్రి, నీవు శరణు వేడుకో, నేను క్షమించి అనుగ్రహిస్తాను. నీకు ప్రాణభిక్ష పెడతాను. అతడు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏంటి? నేనే అతని ప్రాణాన్ని నా గదాఘాతంతో సంహరిస్తాను. శాంతించు స్వామి, శాంతించు. నా తండ్రి గారికి